అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా 2 జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ కార్యాలయాలకి ప్రస్తుతం అయితే జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఎండాడలో ఉన్నటువంటి అంటే విశాఖ జిల్లా ఎండాడలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 175/4 ఈ సర్వే నెంబర్లో 2 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అనకాపల్లిలో ఉన్నటువంటి రాజుపాలెంలో 75-3-3 ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎకరం 75 సెంట్ల భూమికి మరికొద్దిసేపట్లో జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు జనసేన నాయకులు మూర్తి యాదవ్ గారు ఉన్నారు. అంటే ఏ ప్రాతిపదికన మీరు కంప్లైంట్ చేశారు? అసలు ఈ 2 కార్యాలయాలకు ఎలాంటి అనుమతులు లేవా? ఎందుకు మీరు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది? కారు చౌకగా 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్ని తన సొంత పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకోవటం, కేవలం ఎకరం ఏడాదికి 1000 రూపాయలు అద్దెకనంటే ఇవాళ చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. అటువంటి కార్యాలయాలకి కనీసం స్థానికంగా జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో ఉన్నటువంటి అనకాపల్లి కార్యాలయం కానీ, ఎండాడ వైసీపీ కార్యాలయం కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు ఏవైతే చేపట్టి పూర్తి చేసేసి వినియోగంలో తీసుకొచ్చారో ఆ యొక్క అక్రమ నిర్మాణాలని కూల్చివేయాలి. ఖచ్చితంగా సామాన్యుడికో న్యాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డికో న్యాయం కాదు, వైసీపీకో న్యాయం ఇవాళ ప్రజలకో న్యాయం కాదు. ప్రజలకి అభిష్టంగా ఇవాళ పరిపాలించాలి. సామాన్యుడు 2 అడుగులు ముందర కట్టుకున్నా లేదంటే ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ఇవాళ కూల్ చేసేటువంటి జీవీఎంసీ అధికారులు నిమ్మకి నీరెత్తనట్టు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఎందుకు ఇవాళ మౌనం వహిస్తూ ఉన్నారు? అలాగే జిల్లా కలెక్టర్ ఎవరైతే కె మల్లికార్జున్ ఉన్నారో ఆయన విఎంఆర్డీఏలో ప్లాన్ పెట్టించుకోవాల్సిన పని ఏంటి? జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎండాడ స్థలాన్ని అసలు వీళ్ళు విఎంఆర్డీలో పెట్టి ప్లాన్ ఇవాళ అప్రూవల్ చేసేద్దామనే దురాలోచన ఎందుకు వచ్చింది? అంటే ఏడాదిన్నర కాలంగా నిర్మాణ పనులు అవుతున్నా కానీ, నిర్మాణ పనులు పూర్తయిపోయి వినియోగంలోకి వచ్చినా కానీ ఇప్పటివరకు కూడా భవనాల పక్క వైసీపీ కార్యాలయాల పక్క అటుపక్క కన్నెత్తి చూడనటువంటి జీవీఎంసీ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఇవాళ వైసీపీకి తొత్తులుగా, వైసీపీ కార్యకర్తలుగా ఇప్పటికీ కూడా వ్యవహరించడం అనేది చాలా దారుణం. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏదైతే ప్రజా వ్యతిరేక చట్ట వ్యతిరేక నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని చెప్పి నిన్న సాక్షాత్తు చీఫ్ సిటీ ప్లానర్ మహావిశాఖ నగరపాలక సంస్థ సురేష్ గారికి లిఖితపూర్వకంగా ఆధారాలతో బిఏ నెంబర్లు సైతం, ఫైల్ నెంబర్లు సైతం, సర్వే నెంబర్లు, ఆ యొక్క వ్యవహారాలు మొత్తం పూర్తి స్థాయిలో మేము ఆధారాలతో సమర్పించడం జరిగింది. తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది జనసేన పార్టీని. ముఖ్యంగా చూస్తే ఇక్కడ దాదాపుగా 3 ఎకరాల 75 సెంట్లు అంటే కేవలం సంవత్సరానికి 4000 రెంటేనా? ఎట్లా అంటారు దీన్ని అసలు? అంతే, సంవత్సరానికి 4000 రూపాయలు రెంటే 4 ఎకరాలకి. ఎందుకంటే ఎండాడలో 2 ఎకరాలు, ఏదైతే రాజుపాలెం అక్కడ అనకాపల్లిలో ఉన్నటువంటిది ఎకరం 75 సెంట్లు. ఇక నిర్మాణాలు చేపట్టింది నుంచి కోట్ల రూపాయలతోనే. వీళ్ళు కట్టే అద్దె మాత్రం నామమాత్రంగా ఏడాదికి 1000 రూపాయలు ఎకరం. అసలు కరెంటు బిల్లు కూడా ఏడాదికి 1000 రూపాయలు రాదు వీళ్ళకి, నెలకు 1000 రూపాయలు కూడా రాదు. అలాంటిది సామాన్యుడు ఈ యొక్క డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రజల సంపదనని దోచుకు తిన్నటువంటి డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాజకోట్లలాగా ఇవాళ వైసీపీ కార్యాలయాలు కట్టి ఇవాళ మెహర్బానీలు చేసి ఆ కోట్లాది రూపాయల అక్రమ డబ్బులతో కట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే జీవీఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి జనసేనాని చీఫ్ పవన్ కళ్యాణ్ గారు అక్రమ వైసీపీ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ కార్యాలయాలు ఏవైతే ప్రభుత్వ భూములు దోచుకున్నాయో, 100 కోట్ల రూపాయలు చేసి భూముల్ని తిరిగి వెనక్కి ప్రభుత్వాన్ని తీసుకుని ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చూస్తే ముఖ్యంగా అటు జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా ఆ కమిషనర్ కానీ, జీవీఎంసీ కమిషనర్ గారు ఎందుకు ఇంతకాలం నుంచి ఎప్పటి నుంచో అవి నిర్మాణాలు జరుగుతున్నా కూడా ఎందుకు వాటి మీద దృష్టి సారించలేదు? కనీసం చర్యలు కానీ, నోటీసులు ఇవ్వడం కానీ ఎందుకు? సామాన్య ప్రజలు ఏదైనా చేసుకుంటే వెంటనే నోటీసులు ఇష్యూ చేసే అధికారులు ఎందుకు కన్నెత్తి చూడలేదు అనుకోవాలి? మొట్టమొదటి చెప్తా ఉన్నాం, సాక్షాత్తు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జున్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరంలు ఇవాళ వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు, వైసీపీ ప్రభుత్వానికి కార్యకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ లేనిదే అసలు బిల్డింగ్ నిర్మాణం అనేది చేపట్టకూడదు. బిల్డింగ్ ఫీజులు కట్టాలి, ఇవాళ డెవలప్మెంట్ ఫీజులు కట్టాలి. ఇవన్నీ కట్టిన తర్వాత కానీ అసలు బిల్డింగ్ నిర్మాణ పనులు అనేది చేపట్టడం అనేది చేయకూడదు. అలాంటిది బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టి పూర్తి అయిపోయి వినియోగంలోకి వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా అసలు కనీసం నిమ్మకు నీరెత్తనట్టు ఈ ఇద్దరు అధికారులు వ్యవహరించడం అని అంటే చాలా దారుణం. ఈ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలకి వాళ్ళు తొత్తులుగా వ్యవహరించినటువంటి, సమర్థిస్తున్నటువంటి, వాళ్ళకు అనుసరణలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పక్కన వైసీపీ కార్యాలయాలు ఎక్కడైతే ఉంటే వాటికి రోడ్లు కూడా ప్రభుత్వం డబ్బులతోనూ, ప్రహరీ గోడలు ప్రభుత్వం డబ్బులతోనూ చేశారని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా, ఆరోపణ మాత్రమేనా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఏదైతే ఉందో విఎంఆర్డీఏ డెవలప్ చేయాల్సింది, ఆ విఎంఆర్డీఏ డెవలప్ చేసినటువంటి ప్రాంతాలు వదిలేసి
వైసీపీ కార్యాలయాల దగ్గర ఉడా డబ్బులతోని రోడ్లు వేయటం కానీ, కాంపౌండ్ వాల్స్ కట్టడం కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్ యొక్క రోడ్ వైండింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రజాధనాన్ని లూటీ చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ప్రజాధనాన్ని వైసీపీ కార్యాలయాల ద్వారా దారపోసేటువంటి కార్యక్రమం ఏదైతే చేశారో ఈ ఐఏఎస్ అధికారులు మల్లికార్జున గారు కానీ లేదంటే సాయికాంత్ వర్మలు కానీ వీళ్ళిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి టైంలో ఈ ఫైల్స్ అన్ని కదులుతున్నాయని చెప్పేసి మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే ఆరోపణలో నిజమేమన్నా ఉందా? ఏ అధికారులు ఈ ఫైల్ని మూవ్ చేశారని చెప్పగలరా? ఉడాకి సంబంధం లేనటువంటి నిర్మాణ అనుమతులు వీళ్ళు ఉడాలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎండాడ వైసీపీ కార్యాలయం ఆ యొక్క అనుమతులు 540 రోజులు పైగా ఫైలు ఉడా లాగిన్లో ఎందుకు ఉంది? ఉడా అధికారులు ఎందుకు జీవీఎంసీకి పంపించలేదు? ఉడా అధికారులకి నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి ఏ విధంగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి? ఇవాళ ఇప్పుడు మేము కంప్లైంట్ చేసిన తర్వాత ఆగమేఘాల మీద నిన్న ప్లాన్ అప్రూవల్ చేసేద్దామని చెప్పి వాళ్ళు 3 స్టేజ్ల్లో ఫైల్ మూవ్ చేస్తే మేము వెళ్ళి ఖచ్చితంగా నిర్మాణ అనుమతులు మీరు ఇవ్వకూడదు, అక్రమంగా నిర్మించారు, మీరు ఏ విధంగా నిర్మాణం అయిపోయిన తర్వాత వినియోగంలోకి వచ్చిన తర్వాత మీరు అనుమతులు ఇస్తారని చెప్పి మేము వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత జనసేన పార్టీ నుంచి నేను వెళ్ళి కంప్లైంట్ చేశాం. మేము ఖచ్చితంగా అక్రమంగా అనుమతులు ఇవాళ జారీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియ నిలిపివేయండి. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో నూతన ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన నడుస్తూ ఉంది. ప్రజల అభిష్టం మేరకు ఇవాళ వచ్చినటువంటి పాలన ఏదైతే ఉందో అక్రమ నిర్మాణాలకి తావులేదు, అక్రమాలకు తావులేదు. అక్రమంగా వీళ్ళు దోచుకున్న సొమ్ములతో కట్టినటువంటి ఆ వైసీపీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేలమట్టం చేయాల్సిందే, వాళ్ళకి బుద్ధి రావాల్సిందే. మళ్ళీ ఇంకెప్పుడు కూడా ప్రజాధనాన్ని దోచుకొని ఇలాగా రాజకోటల్లాగా వీళ్ళు కట్టడాలన్నీ మంచి పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజావేదిక ప్రజల డబ్బుతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చారు. 2019లో ఎన్నిక అధికారంలోకి రాగానే ప్రజావేదిక మొదలు పెట్టుకొని ఋషికొండ దగ్గర కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కోర్టులో ఇప్పటికే కూడా వాయిద్యాలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి సొంత పార్టీ కార్యాలయాలు కూడా వీళ్ళు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాలను వీళ్ళు కేటాయింపు చేసేసుకొని నామమాత్రం ధరకి 33 సంవత్సరాలు లీజుకు తీసేసుకొని వాటిల్లోని అక్రమంగా నిర్మాణాలు చేపట్టేసి అంటే ఇంకా జీవితకాలం మనమే అధికారంలో ఉంటాము, మనం దోచేసుకోవచ్చు, ఇది రాచరిక పాలన అనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకున్న దానికి ఇవాళ చెంపచెట్టుగా నూతన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపడదని పూర్తి స్థాయిలో మేము విశ్వసిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ స్థలానికి సంబంధించి అటు జీవీఎంసీ కానీ అదే ఎంఆర్డీఏ కానీ వీళ్ళందరూ చేస్తున్న దానికి నోటీసులు అయితే ఇచ్చినటువంటి పొజిషన్. అంటే ఆ బిల్డింగ్స్ని కూల్చే అవకాశం ఉందా, లేదా దీన్ని రెగ్యులర్ చేసుకోవడానికి వాళ్ళకైనా అవకాశం ఏమైనా కల్పించే అవకాశం ఉందా? దీంట్లో రెగ్యులరైజ్ చేసుకోవడానికే బిల్డింగ్ నిర్మాణాలు అనుమతులు పొంది తర్వాత ఏదైనా ఎక్స్టెన్షన్ కడితే దాని బీపీఎస్లో కనుక గవర్నమెంట్ జీవో తీసుకొస్తే ఇది చేయాలి. కానీ ఇక్కడ రెగ్యులరైజ్ చేసుకోవడం ఉండదండి. చట్టపరంగా ఈ యొక్క బిల్డింగ్లు కూల్చివేయటం అన్నది ఒకటే మార్గం తప్ప జీవీఎంసీ యాక్ట్ ప్రకారంగా ఇంకొక వేరే మార్గమే లేదు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే మొత్తానికి చూడొచ్చు అక్రమంగా నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. దానికోసం మేమైతే నిన్నటి రోజు అంటే దొడ్డిదారిన దీన్ని పూర్తి స్థాయిలో పర్మిషన్లు తీసుకొస్తున్నటువంటి అడ్డుకున్నాం. అదేవిధంగా ఈరోజు మేము అలా అడ్డుకోవడం వల్ల విశాఖలో ఉన్నటువంటి ఎండాడలోని వైసీపీ కార్యాలయానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మరి కొద్దిసేపట్లో అనకాపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇస్తారు. వీటిని ఖచ్చితంగా కూల్చి తీరాల్సిందే అని చెప్పేసి జనసేన నాయకుడు మూర్తి యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.